దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 11. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యెషయా గ్రంథము 52 నుండి 57 అధ్యాయములు. 52వ అధ్యాయము. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందనివాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి గదా, రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేటుకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి, మరియు అషూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను. నా జనులు ఊరకయే కొనిపోబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది, కావున ఇచ్చట నేనేమి చేయవలను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు. నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకుని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. యెరూషలేమునందు పాడై ఉన్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచియున్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. పోవుడి, పోవుడి, అచట నుండి వెళ్ళుడి. అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువార్లారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యము వెనుకటి భాగమును కావలికాయను. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచే మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయముందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించుచు, రాజులు అతని చూచి నోరు మూసుకొనెదరు. తమకు తెలియబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. 53వ అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను.
ధనవంతుని ఎదుట అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. 54వ అధ్యాయం. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమవుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానం అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. భయపడుకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జ పడనక్కరలేదు. నీవు బాల్యకాలపు సిగ్గును మరచుదువు. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనువు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవాహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడము కట్టుదును. నీలములతో నీ పునాదులను వేయుదును. మాణిక్యమునులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానివే స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారొగుదురు. ఆలకించుము. నిప్పులూది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించువాడను నేనే. నాశనము చేయుటకే పాడు చేయువాని సృజించువాడను నేనే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్యము. ఇదే యెహోవా వాక్కు. 55వ అధ్యాయము. దప్పిగొనిన వారిలారా నీళ్ళ యొద్దకు రండి. రోకలు లేని వారిలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగ జయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిదును. ఇదిగో, జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని. జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని. నీవెరుగవని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనిడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను.
వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెలుదురు, సమాధానము పొంది తోడుకుని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. 56వ అధ్యాయం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించిడి, నీతిని అనుసరించి నడుచుకునిడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇశ్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి. వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు, మొరుగలేరు కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే విచారించుకొందురు. వారు ఇట్లా అనుకొందురు, నేను ద్రాక్షారసము తెప్పించదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి. నేడు జరిగినట్లు రేపు మరి లక్షణముగా జరుగును. 57వ అధ్యాయం. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరక్కడికి రండి. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరిచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా? మస్తచా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారలారా, నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది. అవియే నీకు భాగ్యము. వాటికే పానీయార్పణము చేయుచున్నావు, వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నీ జరగగా నేను ఊరకుండా దగునా? ఉన్నతమైన మహాపర్వతం మీద నీ పరుపు వేసుకొంటివి. బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి. తలుపు వెనుకకు ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి. నా పరుపు వెడల్పు చేసుకుని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి. నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి. నీవు తైలము తీసుకుని రాజునొద్దకు పోతివి. పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకుని రాయబారులను దూరమునకు పంపితివి. పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలము తెచ్చుకొంటివి గనుక నీవు సొమ్మసిల్లలేదు. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి. బహుకాలం నుండి నేను మౌనముగా ఉండినందునే కదా నీవు నాకు భయపడుటలేదు.
నీ నీతి ఎంతో నేనే తెలియజేసెదను. నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో. గాలి వాటన్నిటినీ ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందురు. ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి. అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాదు, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. వారి లోపం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని. వారు తిరగబడి తమకు ఇష్టమైన మార్గము నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, దావీదు దేవ, యెషూరును దేవ, నీకు వందనాలు, 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 వందనాలయ్యా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు చేసే దేవా, నీకు వందనాలు. ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలు నాయన అద్భుత రీతిలో నడిపించావు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు ఎర్ర సముద్రమును పాయలు చేసావు, నీకు వందనాలు. మన్నాను కురిపించావు, నీకు వందనాలు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేల్ ప్రజలను ఆయన 40 సంవత్సరంలో మీరు నడిపించారు ప్రభా, నీకు వందనాలు. అయ్యా, వారి బట్ట మాయలేదు నాయన, వారి అయ్యా కాళ్ళు వాయలేదు ప్రభా నాయన, అయ్యా వారి చెప్పులు అరగలేదు ప్రభా నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. నీవు ఎన్నో అద్భుతాలు చేసావయ్యా. ఆకాశం నుండి మన్నాను కురిపించావు నాయన, బండ నుండి నీళ్ళు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి నాయన, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా. అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, మా కొరకు నాయన రక్తము చిందించిన దేవా, అయ్యా మా కొరకు సమస్తమును విడిచిపెట్టి ప్రభా నాయన, అయ్యా భూమి మీదకి రిక్తినిగా వచ్చిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నావు నాయన. అయ్యా, నీ పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని మా కొరకు చిందించావయ్యా. మా పాపం నీ మీద వేసుకుని నీతిని మాకు ఇచ్చావయ్యా. మా పాతాళ వేదనలు మీరు అనుభవించారు దేవా, నీకు వందనాలు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమును విజ్ఞాపన చేయుచున్నావు దేవా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యే ఉదయకాలం నిష్కలంకమైన నిర్దోషమైన పవిత్రమైన పరిశుద్ధమైన అమూల్యమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. మా అపరాధములు క్షమించు, మా పాపములు క్షమించు, మా తలంపులు క్షమించు, మా ఆలోచనలు క్షమించయ్యా, మా చేతలు మా నడకలు అన్నిటిని క్షమించు నాయన. అయ్యా, నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, చేస్తానని కీడు చేయకమా అనుకునే దేవుడు, నువ్వు గొప్ప దేవుడు, దినదినము నూతనమైన వాత్సల్యముతో నాయన మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు. అయ్యా, మీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, మీకే స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు మాలో ప్రతి దినము అయ్యా ఉండండి ప్రభా. ప్రతిరోజు మమ్మల్ని బలపరచండి నాయన. అయ్యా, మాలో ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా నాయన. తెలివి, జ్ఞానములు, వివేకము మాకు అనుగ్రహిస్తున్నారు, ఆలోచన మాకు అనుగ్రహిస్తున్నారు, భయభక్తులు మాలో పుట్టిస్తున్నారు. అయ్యా, సమస్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. అయ్యా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా, మాలో ఉండి మా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నారు, మీకు వందనాలయ్యా, వందనాలయ్యా. అయ్యా, ఇంకను ఆత్మలో వర్ధిల్లే కృపను మాకు దయచేయండి. ఆత్మానుసారమైన జీవితాలు ఇంకను మాకు దయచేయండి. అయ్యా, నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా, అలాగే నీ వాక్యము కొరకు వందనాలయ్యా. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు నాయన. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో మాకు అదే నెమ్మదిస్తుంది ప్రభా. అయ్యా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, వినిన వాక్యం హృదయాల ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించకు నీ కృపను మాకు దయచేయండి నాయన. అయ్యా, నా ప్రాణం యెహోవాను సన్నుతించమని చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్న దేవా. అయ్యా తండ్రి నాయన, మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, క్షేమ స్థితిని బట్టి, అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. అయ్యా, ఇగో నీ కృపాసని వద్దకు వచ్చున్నాం, నీ కృప కొరకు వేడుకుంటున్నాం. అయ్యా, మా
మాపై నీ కృప కలుగును గాక, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక, మా బిడ్డలపై నీ కృప కలుగును గాక, ఇంటి యజమానులపై నీ కృప కలుగును గాక, అయ్యా తోబుట్టువులు తల్లిదండ్రులపై నీ కృప కలుగును గాక, తోబుట్టువులపై నీ కృప కలుగును గాక, బంధువులపై నీ కృప కలుగును గాక, స్నేహితులపై నీ కృప కలుగును గాక, అయ్యా మా ఇరుగు పొరుగు అందరిపైకి రక్షణార్థమైన నీ కృప దిగి వచ్చును గాక, రక్షణార్థమైన నీ ముఖ కాంతి, నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశించబడును గాక. ఎవరు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎవరు ఏ బలహీనత స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా, ఓ నిశ్చయంగా మనం బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలము గనుక ప్రభా, అయ్యా మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా. అయ్యా తండ్రి, క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులకు మార్చుకోండి, పత్రికలుగా మార్చుకోండి. పరిశుద్ధాత్ముడ బలముగా క్రైస్తవ్యం మీద విరజిమ్ముకోమని, అయ్యా బలమైన యజ్ఞ అభిషేకం వారి పైకి దిగి రానియమని ప్రార్థిస్తున్నాం అయ్యా. దైవజనులందరి కొరకు, సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా వారందరినీ మీరు బలపరిచి అభిషేకించి వాడుకోండి. డినామినేషన్స్ భేదములు యేసు నామములో తొలగిపోవును గాక, అందరూ ఏక తాటిపైకి యేసు నామములో వచ్చుదురు గాక. అయ్యా బుద్ధి కలిగిన కన్యకల వలె ప్రభా, మెలకువ కలిగిన జీవితాలు గలవారే అయ్యా క్రైస్తవ్యం ఉందును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు నాయన. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీరు బలపరచండి, వారందరినీ అయ్యా మీరు దర్శించండి, కావాల్సిన జ్ఞాన వివేకములను వారికి అనుగ్రహించండి. చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగును గాక. సువార్తకి విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము ప్రపంచవ్యాప్తంగా యేసు నామంలో నిర్వీర్యమైపోవును గాక. అయ్యా నీకే స్తోత్రాలు పరిశుద్ధుడా. హల్లెలూయా. రిదా నమ షరాదరా రిధు నక సంద్రి హాందానారలా ఓ రియా షరాదారలా రిఖాందానారబా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచండి. ఇజ్రాయెల్లో మీ చిత్తము జరిగించండి నాయన. ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక, భారతదేశ ప్రజలపై నీ కృప కలుగును గాక. అయ్యా నీ కనికరం దిగి వచ్చును గాక, నీ దయ దిగి వచ్చును గాక, నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక. అయ్యా నీ ముఖ కాంతి ప్రకాశించబడును గాక, నీ రక్తము ఏరులై పారును గాక. కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రము అయ్యా నీ రక్తముతో కడగబడును గాక. ఓ రియా చంద్రి ఖాందానారా రియో సంద్రి హాందానారా రిధానమా సంద్రి ఖాతారాబా. అయ్యా కృప కలుగును గాక నాయన. అయ్యా మా దేశ ప్రజలపైకి నీ కనికరమును దిగిరాని, నీ కృపను దిగిరాని ప్రభా. అయ్యా ఎవరు ఏ పాప విభులో ఉన్నారో లేవనెత్తండి ప్రభా. అయ్యా చిన్న బిడ్డలు మొదలుకుని వృద్ధుల వరకు అందరిని లేవనెత్తండి నాయన. ఇక డ్రగ్స్కి, మత్తు పానీయాలకి అయ్యా ఎడిక్ట్ అయిన ప్రతి యవన బిడ్డను లేవనెత్తు ప్రభా. సోషల్ మీడియాని అయ్యా తండ్రి నాయన అవి ఉచ్చులో చిక్కుకున్న ప్రతి బిడ్డని లేవనెత్తు ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన సోషల్ మీడియా వెనకాల పనిచేసిన దురాత్మలు యేసు నామములో లయపరచబడును గాక. అయ్యో నాయన నరహత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు, యాక్సిడెంట్స్ అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి సూసైడ్ స్పీడ్స్ యేసు నామములో లయపరచబడును గాక. ఓ నిశ్చయంగా యెహోవా లేచును గాక. అయ్యా భారతదేశం పక్షంగా యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు చెదరిపోదురు గాక నాయన. నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించిన పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థన అయ్యా నీ సన్నిధిలో ఉన్నాయి ప్రభు. ఎంతోమంది భక్తులు విడిచిన కన్నీరు అయ్యా మూలుగులు, ప్రసవ వేదన ప్రభు అయ్యా నీ సన్నిధిలో ఉన్నాయి ప్రభు. ప్రతి ప్రార్థనకి యేసు నామములో జవాబు వచ్చును గాక. 150 కోట్ల ప్రజలు రక్షణలోకి నడిపించబడుదురు గాక. ఓ నిశ్చయంగా యెహోవా లేచును గాక. అయ్యా భారతదేశం పక్షంగా యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు యేసు నామములో లయపరచబడుదురు గాక. హల్లెలూయా. మా దేశాన్ని అయ్యా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల మీద స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నిటిపై నీ కృప కలుగును గాక. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా యేసు నామములో జరుగును గాక. అయ్యా నీ చిత్తమే మా భారతదేశంలో జరుగును గాక అని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యో సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి జీవులు యేసు నామములో లయమైపోవును గాక అని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యి కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయి. మా ఇలా అపరాధం చేసిన మనం క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.